ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యమునకు సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము కొరకు ఎదురు చూస్తుండగా దేవా, నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వచనము నుండి 52వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారా గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నా దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. మనము చదివిన వాక్య భాగంలో యేసు ప్రభు యెరికో నుండి బయలుదేరి వెళుచూ ఉండగా ఒక గుడ్డివాడు యేసు ప్రభు ఆ మార్గమున వెళ్తున్నాడు అని తెలుసుకొని ఆయన యొక్క సహాయము కొరకు వేడుకున్న సంఘటనను చూడగలము. ఆ గుడ్డివాడి పేరు బర్తిమయి అని చెప్పబడుచు ఉన్నది. యేసు ప్రభు ఆ మార్గమున వెళుచున్నాడు, యెరికో నుండి బయటకు వెళ్తున్నాడు అని ఎరిగిన ఆ గుడ్డివాడు యేసు ప్రభు యొక్క సహాయమును అడిగినప్పుడు తనకు ఆటంకములు రాక తప్పలేదు. కానీ తాను దేవుని ఎదుట నుండి ఒక కార్యమును పొందుకోవాలని ఆశించినాడు. మనకు ప్రభు ఇందులో ఒక గొప్ప విషయమును నేర్పిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఎందరూ నిన్ను ఆపివేసేదానికి ప్రయత్నించినను, ఎలాంటి వారు నిన్ను ఆపివేసేదానికి ప్రయత్నించినను, నీవు విడువక దేవుని వైపు చూసి మొరపెట్టిన ఎడల ఆయన యొక్క సహాయము నీకు అనుగ్రహించబడుచున్నదని. కొంతమంది తమ ప్రార్థనలో ఒకసారి చేస్తారు, సమాధానం రాని వెంటనే దేవుడు సమాధానం ఇవ్వలేదని తమకు ఇష్టం వచ్చిన రీతిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది 2-3 సార్లు చేసిన తర్వాత విసిగిపోయిన వారిగా ఇంకా ప్రభు మా ప్రార్థనలు ఆలకించడు అనుకొని వారికి ఇష్టం వచ్చిన కార్యములు చేయటం ప్రారంభిస్తూ ఉంటారు. అయితే అంతము వరకు దేవుని యొక్క సమాధానం వచ్చేంత వరకు, ఆయన ఇచ్చే జవాబు కోసము వేచి ఉన్న వాని జీవితంలో ప్రభు గొప్ప కార్యములు చేయగలవాడు అని మనము గ్రహించుకునేదానికి ఇది ఒక గొప్ప నిదర్శనముగా ఉన్నది. ఆ స్థలంలో అనేక సంవత్సరములుగా భిక్షమడుక్కుంటున్నాడు. చరిత్రకారులు ఏం చెప్తారంటే, తనకు 5 వయసు ఉన్నప్పుడు తన కంటి దృష్టిని పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి యెరికో మార్గములో తాను వచ్చేవారు పోయేవారి దగ్గర భిక్షమడుక్కొని తన యొక్క జీవనోపాధిని అతడు ముందుకు సాగించుకున్నాడు. అయితే ప్రభు అక్కడ నుండి వెళ్తున్నాడు అన్న వెంటనే తనలో ఒక విశ్వాసం ఉన్నది, తనలో ఒక నిరీక్షణ కలిగినది. అదేమిటంటే, ప్రభు నాకు సహాయం చేస్తాడు, నన్ను విడిపిస్తాడు. నా జీవితంలో ఆయన యొక్క మేళ్లను నేను అనుభవించాలంటే నేను నా స్వరము ఆయనకు చేరేంత వరకు, నేను ఆయన ముందు వెళ్ళి నిలబడేంత వరకు విడువక మొరపెట్టాలని ఒక నిర్ణయము తీసుకున్నాడు. తన యొక్క
నమ్మకము, తన యొక్క విశ్వాసమును ప్రభు చూసినప్పుడు అతనిని దగ్గరకు రమ్మన్నాడు. అలాగనే మన జీవితంలో కూడా మన ప్రార్థనలు, మన యాచనలు దేవుని సన్నిధికి చేరుకున్నప్పుడు దేవుని యొక్క సమాధానము రాక తప్పదు. అయితే విశ్వాసముతో నీవు దేవుని వైపు చూడాలన్నది ప్రభు నీతో మాట్లాడుచున్న కారణం. ఇక్కడ ఈ గుడ్డివాడు ఒకసారి పిలిచిన వెంటనే అనేకులు ఆటంకపరుచున్నారు. అయితే తాను విడువక ప్రార్థించిన రీతిగా, లేకపోతే తాను విడువక దేవుని వైపు తన స్వరం ఎత్తి కేకలు వేసిన దాన్ని బట్టి ఆ దినము ప్రభు అతనికి ఒక కార్యమును చేయటానికి సిద్ధపడ్డాడు. అదే సమయంలో బర్తిమేయు యొక్క విశ్వాసమును మనము అతను చేసిన ఒక కార్యములో చూడగలము. నిన్ను ప్రభు పిలుస్తున్నాడు, నిన్ను యేసు పిలుస్తున్నాడు అని చెప్పిన వెంటనే తాను చేసిన కార్యము అన్ని దినముల వరకు తన పైన మురికి బట్ట, తనకు భిక్షమడుక్కునేదానికి సహాయము చేసింది. వచ్చేవారి పోయేవారి దగ్గర అడిగేదానికి తనకు సహాయముగా ఉన్న ఆ బట్టను తీసి పడవేసి దేవుని వైపు ఇంక నేను తిరిగి మరలా ఇక్కడికి రావాల్సిన అవసరత ఉండదు అని విశ్వసించినాడు. అందుకే ఆ బట్టను దూరముగా పడవేసి, నేను దృష్టి పొందిన వాడిగా నా ఇంటికి వెళ్తాను, నేను మరలా ఎన్నడూ ఈ స్థలములో వచ్చి అడుక్కుండే స్థితిలో ఉండను అని తన యొక్క విశ్వాసమును అలాగూ అతడు కనపరిచినాడు. ఈ దినమున మనము ప్రభు మనతో మాట్లాడుచున్నప్పుడు, నీతో మాట్లాడుచున్నప్పుడు అనేక సార్లు ఆయన కొన్ని విషయములను నీవు విడిచిపెట్టి వస్తావా అని చూస్తూ ఉన్నాడు. నీ జీవితములో ఇది చేయగలవా అని చూస్తూ ఉన్నాడు. తిరిగి మరలా నేను ఇక్కడికి రాను అన్న విశ్వాసము నీలో ఉన్నదా అని ప్రభు మరలా నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. నీవు ఆ కార్యమును దేవుని సన్నిధిలో యథార్థముగా ఆయన విశ్వాసముతో చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు నీ జీవితములో ఎంత మాత్రము కొదువవదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచినప్పుడు మనము చూసినట్లయితే 52వ వచనములో నీ విశ్వాసము నిన్ను బాగు చేసినది అని చెప్పటం చూడగలము. నీ విశ్వాసము నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టగలిగినట్లయితే నీ విశ్వాసమే నీ జీవితములో నీకు ఆశీర్వాదమునకు మార్గముగా ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలమున నీవు ఎలాంటి జీవితమును కలిగి ఉన్నాను సరే, ప్రభు వైపు చూసి ఆయన సన్నిధిలో పూర్ణ హృదయముతో మొరపెట్టినప్పుడు, పూర్ణ మనసుతో ఆయన వైపు చూసినప్పుడు, నీ స్వరము ఆయనకు వినబడిన దినమున, నీ ప్రార్థనలు యాచనలు ఆయన సన్నిధికి చేరిన దినమున ప్రభు నీ జీవితమును మార్చగలడు. అంతవరకు ఓపికతో ఉండేది నీ బాధ్యత. దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ప్రార్థనకు సమాధానం రావటానికి ఆలస్యమైంది. ఆయన విడువక ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ఎద్దకు వచ్చిన దేవదూత చెప్పిన మాట ఏమిటి? నీవు ప్రార్థిస్తుండగా మొదటి దినమునే నీకు సమాధానం వచ్చినది, కానీ ఆటంకములు రాక తప్పలేదు. అలాగనే నీ జీవితంలో కూడా అనేకమైన ఆటంకములు రావచ్చు. అయితే ప్రభు నిన్ను ముట్టేంత వరకు, నీ జీవితంలో తన యొక్క కార్యమును చేసేంత వరకు విడువక ప్రార్థించుము. ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన వైపు చూడము. గొప్ప కార్యములను ప్రభు నీకు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎలాగున్నావో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవా, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం కొరకు వందనాలు. ఎరికో నుండి బయటికి వెళ్ళి నీవు అనుగ్రహించే ఆశీర్వాదములను నాయన మేము సంపాదించుకునేదానికి దేవా, నీ వైపు చూసి మా కన్నులు నెత్తేదానికి మాకు నేర్పించమని దేవా, మా స్వరము నీ చెంతకు చేరేదానికి, మా విశ్వాసమును స్థిరపరిచే అనుభవం నాకు మమ్మల్ని తీసుకొని వెళ్ళమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమెన్.